నీట్ ఇతర ప్రవేశ పరీక్షల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాలు కూడా ఆందోళన నిర్వహించినాయి. ఈ ఆందోళన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. ఈ విజయాన్ని విద్యార్థుల విజయంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ భావిస్తా ఉన్నది. ఈ విజయం స్ఫూర్తితో రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.